హార్ట్ అటాక్ వస్తది, రాదు అని తెలిపే టెస్ట్‌లేమైనా ఉన్నాయా? రాకూడదు అంటే జనరల్‌గా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఫస్ట్ థింగ్ మనము రిస్క్ స్ట్రాటిఫికేషన్ అంటాం. అంటే వచ్చే అవకాశం ఎవరికి ఉందో చూసుకోవాలి. ఏజ్, షుగర్, బీపీ ఉన్నవాళ్ళు, లేదంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ స్మోకింగ్, సిగరెట్, బీడీ, అంటే టొబాకోని ఏ ఫామ్లో అయినా తీసుకునే వాళ్ళకి, లేదంటే ఆల్కహాల్ మందు తాగే వాళ్ళకి, కొలెస్ట్రాల్ వాళ్ళ బాడీలో బ్లడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్ హార్ట్ అటాక్తో చనిపోయారంటే వీళ్ళకి కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళని హై రిస్క్ ఇండివిజువల్స్ అంటాం. ఇలాంటి వాళ్ళకి మాస్టర్ కార్డియాక్ చెకప్లో మనము కొన్ని టెస్టుల ద్వారా ఖచ్చితంగా హార్ట్ అటాక్ ముందే వచ్చే అవకాశం ఉందో కనుక్కోవచ్చు. అందులో ప్రధానంగా ఈసీజీ, 2D ఎక్కువ, ట్రెడ్మిల్ టెస్ట్, అంటే ట్రెడ్మిల్ అనేది మనం చూసే ఉంటాం, జిమ్స్లో చేస్తూ ఉంటాం, వాక్ చేస్తూ స్పీడ్గా. దాన్ని మనం కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో ట్రెడ్మిల్ చేసేటప్పుడు సర్టెన్ ఈసీజీ లీడ్స్ని కనెక్ట్ చేసి హార్ట్ యొక్క యాక్టివిటీని మానిటర్ చేయడం, దీన్ని ట్రెడ్మిల్ టెస్ట్ అంటారు. ఈ టెస్ట్ కూడా ఇంపార్టెంట్.